సుజాత మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాము. బులెటిన్లో మిగతా అప్డేట్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లా కుటుంబం సూసైడ్ అటెంప్ట్ ఘటనలో తీవ్ర విషాదం నెలకొంది. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స పొందుతూ కుటుంబంలోని ముగ్గురు కూడా చనిపోయారు. చనిపోయిన వారిని మొండయ్య, శ్రీదేవి, చైతన్యగా గుర్తించారు. అయితే శివప్రసాద్ పరిస్థితి మాత్రం సీరియస్గా ఉన్నట్లుగా డాక్టర్లు చెప్తున్నారు. అయితే నిన్న మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాశీపేట గ్రామంలో ఒక ఇంటి దగ్గర నలుగురు హాస్పిటల్కి వెళ్దాము. హాస్పిటల్ ప్రస్తుతం మంచు మోహన్ బాబు అలాగే మోహన్ బాబు భార్య ఇద్దరు దంపతులు కూడా చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ చికిత్సకు సంబంధించి అక్కడ సిచ్యువేషన్ వివరించడానికి మా ప్రతినిధి సుజాత జాయిన్ అవుతున్నారు. సుజాత, ఏంటి మోహన్ బాబు దంపతుల ఆరోగ్య పరిస్థితిపై ఏం చెప్తున్నారు డాక్టర్స్? మరి కాసేపట్లో కూడా హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉందా? మునిషా, గత 2 రోజుల నుంచి మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్నటువంటి గొడవలు నిన్న రాత్రి తారాస్థాయికి చేరడంతో జల్పల్లిలోని ఫామ్ హౌస్లో మంచు మనోజ్ బయట ఉండి లోపలికి వెళ్ళనివ్వడం లేదు అని గొడవ చేస్తున్నటువంటి టైంలోనే గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళారు. ఆ తర్వాత మోహన్ బాబుకి అదేవిధంగా మంచు మనోజ్కి గొడవ జరగడంతో వెంటనే కూడా మోహన్ బాబుకి హై బీపీ వచ్చి కింద పడిపోయారు అని కాంటినెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే ప్రస్తుతం మోహన్ బాబుకి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఒకవైపు కార్డియాలజీ అదేవిధంగా జనరల్ ఫిజిషియన్ అబ్జర్వేషన్లో ఉంచారని చెప్తున్నారు. రాత్రి ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మోహన్ బాబు ఆరోగ్యం కుదుట పడింది, బాగానే ఉంది. కేవలం హై బీపీ ఉండడం, దాంతోపాటు కంటి భాగాన కాలికి గాయాలయ్యాయని చెప్తున్నారు. మరికొద్ది సేపట్లోనే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి గొడవల నేపథ్యంలోనే ఇప్పటికే రాచకొండ సిపి నోటీసులు జారీ చేశారు. ముగ్గురు హాజరు కావాలని, మంచు మనోజ్, విష్ణు, అదేవిధంగా మోహన్ బాబు. అయితే ప్రస్తుతం మోహన్ బాబు హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి 10:30కి హాజరు కావాల్సి ఉంది. అయితే హెల్త్ బులెటిన్ 10:30 కంటే ముందులే విడుదల చేసే అవకాశం ఉంటుంది. హెల్త్ బులెటిన్ విడుదల చేసేదాన్ని బట్టి తన ఆరోగ్య పరిస్థితిని బట్టి హాజరవుతారా లేదా అనే దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మోహన్ బాబుకి సంబంధించినటువంటి భార్య కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అని చెప్తున్నారు. కానీ తన ఆరోగ్యం ఎలా ఉంది, అసలు ఏ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారనే వివరాలు అయితే మాత్రం ప్రస్తుతం తెలియలేదు. మరోవైపు హాస్పిటల్కి సంబంధించి మేనేజ్మెంట్ మాత్రము హెల్త్ బులెటిన్ని రిలీజ్ చేస్తాము అని చెప్తున్నారు. ఆరోగ్యం స్థిమితంగానే ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే హాజరైతే మంచు మనోజ్, మంచు విష్ణు హాజరయ్యే అవకాశం ఉంటుంది. లేదు అంటే మంచు విష్ణు తన తండ్రికి బాగోలేదు, ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి హాజరు అవ్వకపోవచ్చు అని కూడా వినిపిస్తుంది. మంచు మనోజ్ అయితే మాత్రం తన భార్యతో కలిసి సిపి ముందు హాజరయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. తను బాగా రెస్ట్లెస్గా ఉన్నారు, హై బీపీ ఎక్కువగా ఉంది, ఒక రోజు రెస్ట్ కావాలి అన్నట్లుగా కూడా వైద్యులు చెప్తున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈరోజు రెస్ట్ కానీ అవసరమని ఇక్కడే అడ్మిట్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా కూడా ఈరోజు హాజరయ్యే అవకాశం ఉండదు. మళ్ళీ ఆ నోటీసులు సర్వ్ చేస్తే హాజరయ్యే డేట్ కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది. మోనిషా, రైట్. అందుబాటులో ఉన్న సుజాత మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాము. బులెటిన్లో మిగతా అప్డేట్స్ చూద్దాం. మోహన్ బాబు ఇంటి దగ్గర సిచ్యువేషన్ చూసాం మనము. హాస్పిటల్కి వెళ్దాము. హాస్పిటల్ ప్రస్తుతం మంచు మోహన్ బాబు అలాగే మోహన్ బాబు భార్య ఇద్దరు దంపతులు కూడా చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ చికిత్సకు సంబంధించి అక్కడ సిచ్యువేషన్ వివరించడానికి మా ప్రతినిధి సుజాత జాయిన్ అవుతున్నారు. సుజాత, ఏంటి మోహన్ బాబు దంపతుల ఆరోగ్య పరిస్థితిపై ఏం చెప్తున్నారు డాక్టర్స్? మరి కాసేపట్లో కూడా హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉందా?
మోనిషా గత 2 రోజుల నుంచి మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్నటువంటి గొడవలు నిన్న రాత్రి తారాస్థాయికి చేరడంతో జల్పల్లిలోని ఫామ్ హౌస్లో మంచు మనోజ్ బయట ఉండి లోపలికి వెళ్ళనివ్వడం లేదు అని గొడవ చేస్తున్నటువంటి టైంలోనే గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళారు. ఆ తర్వాత మోహన్ బాబుకి అదేవిధంగా మంచు మనోజ్కి గొడవ జరగడంతో వెంటనే కూడా మోహన్ బాబుకి హై బీపీ వచ్చి కింద పడిపోయారు అని కాంటినెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే ప్రస్తుతం మోహన్ బాబుకి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఒకవైపు కార్డియాలజిస్ట్ అదేవిధంగా జనరల్ ఫిజిషియన్ అబ్జర్వేషన్లో ఉంచారని చెప్తున్నారు. రాత్రి ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మోహన్ బాబు ఆరోగ్యం కుదుట పడింది, బాగానే ఉంది. కేవలం హై బీపీ ఉండడం, దాంతోపాటు కంటి భాగాన కాలికి గాయాలయ్యాయని చెప్తున్నారు. మరికొద్ది సేపట్లోనే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి గొడవల నేపథ్యంలోనే ఇప్పటికే రాచకొండ సిపి నోటీసులు జారీ చేశారు. ముగ్గురు హాజరు కావాలని, మంచు మనోజ్, విష్ణు అదేవిధంగా మోహన్ బాబు. అయితే ప్రస్తుతం మోహన్ బాబు హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి 10:30కి హాజరు కావాల్సి ఉంది. అయితే హెల్త్ బులెటిన్ 10:30 కంటే ముందులే విడుదల చేసే అవకాశం ఉంటుంది. హెల్త్ బులెటిన్ విడుదల చేసేదాన్ని బట్టి తన ఆరోగ్య పరిస్థితిని బట్టి హాజరవుతారా లేదా అనే దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మోహన్ బాబుకి సంబంధించినటువంటి భార్య కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అని చెప్తున్నారు. కానీ తన ఆరోగ్యం ఎలా ఉంది, అసలు ఏ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారనే వివరాలు అయితే మాత్రం ప్రస్తుతం తెలియలేదు. మరోవైపు హాస్పిటల్కి సంబంధించి మేనేజ్మెంట్ మాత్రము హెల్త్ బులెటిన్ని రిలీజ్ చేస్తాము అని చెప్తున్నారు. ఆరోగ్యం స్థిమితంగానే ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే హాజరైతే మంచు మనోజ్, మంచు విష్ణు హాజరయ్యే అవకాశం ఉంటుంది. లేదు అంటే మంచు విష్ణు తన తండ్రికి బాగోలేదు, ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి హాజరు అవ్వకపోవచ్చు అని కూడా వినిపిస్తుంది. మంచు మనోజ్ అయితే మాత్రం తన భార్యతో కలిసి సిపి ముందు హాజరయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. తను బాగా రెస్ట్లెస్గా ఉన్నారు, హై బీపీ ఎక్కువగా ఉంది, ఒక రోజు రెస్ట్ కావాలి అన్నట్లుగా కూడా వైద్యులు చెప్తున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈరోజు రెస్ట్ కానీ అవసరమని ఇక్కడే అడ్మిట్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా కూడా ఈరోజు హాజరయ్యే అవకాశం ఉండదు. మళ్ళీ ఆ నోటీసులు సర్వ్ చేస్తే హాజరయ్యే డేట్ కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది. మోనిషా, రైట్ రైట్ అందుబాటులో ఉన్న సుజాత, మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాము. బ్రేకింగ్ న్యూస్, హైదరాబాద్లోని కాంటినెంటల్ హాస్పిటల్లో మోహన్ బాబు దంపతులకు చికిత్స కొనసాగుతోంది. ఇక నిన్న జరిగిన ఘటనలో మోహన్ బాబు కంటికి, కాలికి గాయాలయ్యాయి. దీంతో హై బీపీతో మోహన్ బాబు బాధపడుతున్నారు. జనరల్ ఫిజిషియన్, కార్డియాలజిస్ట్ చెకప్ తర్వాత మోహన్ బాబు దంపతుల హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. 10:30కు రాచకొండ కమిషనరేట్లో మోహన్ బాబు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే హెల్త్ బులెటిన్ విడుదల చేశాకే విచారణకు హాజరవుతారా లేదా అన్న దానిపై స్పష్టత రానుంది మనకి. ఇక మరోవైపు చూస్తే రాచకొండ పోలీసుల విచారణకు మంచు మనోజ్ హాజరు కానున్నారు. ప్రస్తుతం జల్పల్లి నివాసంలోనే మంచు మనోజ్, మౌనిక దంపతులు ఇద్దరు కూడా ఉన్నారు. కాసేపట్లో రాచకొండ సిపి ముందు హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్